ప్రజా సమస్యలపై ఎవరూ పోరాడవద్దు, తమను ఎవరూ ప్రశ్నించవద్దు అనే ధోరణిలో కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఉన్నారని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరంకుశ విధానాలను అవలంబిస్తున్నారని, తమను ఎవరూ ప్రశ్నించవద్దనే ధోరణి వారిలో కనిపిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేసే బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గతంలో కేసీఆర్ మోసం చేస్తే అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు మోసం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు లేక డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి యువత తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరు రాఖీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. గతంలో కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. గ్రూప్ 1 పోస్టులో మెయిన్ పరీక్షకు ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేస్తామని, జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామని, కానిస్టేబుల్ ఉద్యోగాలలో అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని చెప్పిందని, మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు ఇచ్చిన హామీలను విస్మరించి నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే బీజేవైఎంఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వీరేలి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, బీజేవైఎం నల్గొండ పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి, లోహిత్ రెడ్డి, రేవల్లి కిరణ్, చిగుర్ల లింగరాజు, గోపి, బొడిగ భరత్, శ్రీకాంత్, ముంతసైదులు, బొమ్మిడి శ్రీకాంత్, మారగోని సురేష్, నాగరాజు, భరత్, దుర్గా, రవీందర్ యాదవ్, శాంతిస్వరు, ప్రశాంత్, సైదులు, శివ, గోపి, భరత్, సోమశంకర్, విష్ణు, స్వామి, నరేష్, శివ, బిల్లానాయక్, దేవి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యల గురించి కలెక్టరేట్ ముందల మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే గతంలో తెలంగాణ సాధించుకున్న కాంచి కూడా నేటి వరకు కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందో, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పాదంలో, అదే అడుగు జాడలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుంది. గత ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ అవుతుందో గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో 1:100 పరంగా క్వాలిఫై చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటు గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా అదనంగా పోస్టుల్ని కేటాయిస్తామని చెప్పింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పింది. దాంతోపాటు 46 జీవో వల్ల కానిస్టేబుల్కి అన్యాయం జరిగిందని చెప్పి 46 జీవో ప్రకారం కూడా కానిస్టేబుల్కి న్యాయం చేసేటట్టు ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పింది. దాంతోపాటు ఏదైతే మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులతోని మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హామీలు ఇచ్చి ఈరోజు దున్నపోతు మీద వర్షం పడే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి మీ యొక్క ఫామ్ హౌస్లని, మీ యొక్క ఏదైతే ఓటర్స్ ఉన్నాయో అసెంబ్లీ ముట్టడి ఇవన్నీ కూడా చేశామని చెప్పి హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా యువమోర్చా ఎప్పుడు అండగా ఉంటుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నిరుద్యోగులు మిమ్మల్ని గొంతుమ కోరికలు అడుగుతలేరు, నీ ఆస్తిలో వాట అడుగుతలేరు. నువ్వు గతంలో ప్రభుత్వం రాకముందుకు ఏదైతే చెప్పిన హామీలు మాత్రమే ఈరోజు నిరుద్యోగులు అడుగుతున్నారు. నువ్వు గతంలో ప్రభుత్వం ఏర్పడక ముందుకు నువ్వు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నువ్వు ఇద్దరు గ్రూప్ 1 అభ్యర్థులను 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని చెప్పింది నువ్వే. గ్రూప్ 2, గ్రూప్ 3లో అదనంగా పోస్టులు భర్తీ చేసి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పింది కూడా నువ్వే.
అదేవిధంగా 25,000తోటి మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పింది నువ్వే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పినాం. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నువ్వు వీటి అన్నిటికీ సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేయడము అప్రజాస్వామికము. ఈ యొక్క స్వేచ్ఛను హరించేటటువంటి విషయంలో మరి మళ్ళా కేసీఆర్కు ధీటుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ధర్నాలు కార్యక్రమాలు చేయనటువంటి పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు. నిరుద్యోగులను రెచ్చగొడితే మరి దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ధర్నాలతోటి వీటితోటి ఆగదు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షపాతి, భారతీయ జనతా పార్టీ యువకుల పక్షపాతి. మరి వాళ్ళ విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తుందని చెప్పి మీరిచ్చిన హామీలే చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు. ఆ హామీలను నెరవేర్చమని కోరుతా ఉన్నాం. దానికోసం ఎంతవరకైనా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం.